హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం ఆంధ్ర అండర్ కంపెనీ అనే టాపిక్లో భాగంగా ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్స్ చూస్తున్నాం. అందులో మనం ఇప్పటి వరకు పర్మనెంట్ సెటిల్మెంట్ లేదా శాశ్వత శిస్తు విధానం, అలాగే మహల్వారీ సిస్టమ్ అనేవి చూసాం. ఈ వీడియోలో లాస్ట్దైన రైత్వారీ సిస్టమ్ గురించి చూద్దాం. ఈ రైత్వారీ సిస్టమ్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే తమిళనాడులో బారామహల్ అని ఒక ఏరియా ఉండేది. ఈ బారామహల్ అంటే ఏంటంటే ప్రెజెంట్ డే తమిళనాడులో సేలం, మదురై, రామంతపూర్ డిస్ట్రిక్ట్స్ ఉన్న ఏరియాని కంపెనీ వాళ్ళ టైంలో బారామహల్ అనేవాళ్ళు. ఈ బారామహల్కి అప్పట్లో కలెక్టర్గా కెప్టెన్ రీడ్ ఉండేవాడు. ఇతనికి హెల్పర్గా థామస్ మన్రో, ఇతనికి అసిస్టెంట్గా, కెప్టెన్ రీడ్కి అసిస్టెంట్గా థామస్ మున్రో ఉండేవాడు. సో వీళ్ళిద్దరూ కలిసి 1792లో బారామహల్లో ఈ రైత్వారీ సిస్టమ్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 1800వ సంవత్సరంలో సీడెడ్ జిల్లాలు లేదా దత్తత మండలాలు అనేవి కంపెనీ కిందకు వచ్చాయి. ఈ కంపెనీ కిందకు వచ్చాక అక్కడ కలెక్టర్గా థామస్ మున్రో వచ్చాక ఈ దత్తత జిల్లాల్లో కూడా ఈ రైత్వారీ సిస్టమ్ను ప్రవేశపెట్టాడు. ఇదే థామస్ మున్రో 1820 సంవత్సరం నుండి 27వ సంవత్సరం వరకు మద్రాస్ గవర్నర్గా ఉండేవాడు. సో ఇతను మద్రాస్ గవర్నర్గా ఉన్న టైంలో పర్మనెంట్ సెటిల్మెంట్లో ఎవరన్నా జమీందారులు ట్యాక్స్ కనుక పే చేయలేకపోతే వాళ్ళ జమీందారీలని రైత్వారీ సిస్టంలోకి తీసుకొచ్చాడు. అంటే జప్తు చేయబడిన జమీందారీలు. ఇంగ్లీష్లో చెప్పాలంటే జమీందార్స్ హూ డిఫాల్టెడ్ దేర్ పేమెంట్స్. ఇకపోతే ఎల్ఫెన్స్టీన్ అని బాంబే గవర్నర్ ఒక ఆయన ఉండేవాడు. సో ఇతను ఈ సిస్టమ్ని బాగా నచ్చి బాంబే ప్రెసిడెన్సీలో ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు ఈ రైత్వారీ సిస్టమ్ అంటే కెప్టెన్ రీడ్, థామస్ మన్రో. ఏ ఏరియాస్లో అంటే బారామహల్, సీడెడ్ డిస్ట్రిక్ట్స్, ఇంకా జప్తు చేయబడిన జమీందారీల్లో ఇంట్రడ్యూస్ చేశారు. మరి దీని మెయిన్ ఫీచర్స్ ఏంటి అంటే దీనికి ఉన్న మెయిన్ లక్షణాలు. ఓకే, అసలు ఓనర్ ఆఫ్ ల్యాండ్ ఎవరు? మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాం. పర్మనెంట్ సెటిల్మెంట్లో అయితే ఓనర్ ఎవరవుతారు? జమీందార్ అవుతారు. అదే మహల్వారీ సిస్టంలో ఓనర్షిప్ ఎవరికి ఉండిద్ది? ఫార్మర్కి ఉంటుంది. మరి రైత్వారీ సిస్టంలో నేమ్లోనే అర్థమవుతుంది, ఓనర్షిప్ అనేది ఇండివిజువల్ ఫార్మర్కి ఉంటుంది. మరి ట్యాక్స్ ఎవరు పే చేస్తారు గవర్నమెంట్కి అంటే ట్యాక్స్ పెయిడ్ బై. పర్మనెంట్ సెటిల్మెంట్లో అయితే జమీందార్ పే చేస్తాడు. మహల్వారీ సిస్టంలో అయితే విలేజ్ హెడ్ పే చేస్తాడు. మరి రైత్వారీ సిస్టంలో ఏంటంటే ఇండివిజువల్ రైతే పే చేస్తాడు. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్యవర్తులు అంటే ఇంటర్మీడియరీస్ని ఈ రైత్వారీ సిస్టంలో తీసేశారు. గవర్నమెంట్ రైతు అనేవాడు కంపెనీకి డైరెక్ట్గా ట్యాక్స్ అనేది పే చేయవచ్చు. ఇకపోతే ఈ రైత్వారీ సిస్టంలో ఏంటంటే ఇవి ఫస్ట్ ఫీచర్. సెకండ్ ఫీచర్ ఏంటంటే ఈ రైత్వారీ సిస్టమ్ కింద ఉన్న ల్యాండ్ మొత్తాన్ని ఎక్స్టెన్సివ్గా సర్వే చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ థామస్ మున్రో 1802 నుండి 1807 వరకు 1802 to 1807 సీడెడ్ డిస్ట్రిక్ట్స్ మొత్తాన్ని సర్వే చేయించాడు. సో సీడెడ్ డిస్ట్రిక్ట్స్ మొత్తాన్ని సర్వే చేయించి ఎవరెవరికి ఎంత పొలం ఉంది, ఏం పండుతుంది, వాటిలో అది మెట్ట నేల లేకపోతే వర్షాలు ఎలా పడుతున్నాయి, ఇలాంటి రికార్డ్స్ అన్నీ తీయించాడు. అలాగే ప్రతి పొలానికి ఒక నంబర్ ఇచ్చి
అండ్ ఆ పొలం ఉన్న రైతుకి పట్టాలు, అంటే రైతు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి పట్టాలు లేదా టైటిల్ డీడ్స్ అనేవి రైతుకి ఇచ్చాడు. రిజిస్ట్రేషన్. వన్స్ ఇలా ఫార్మర్ మీద పేరు మీద అఫీషియల్ డాక్యుమెంట్ ఒకటి రిజిస్టర్ అయ్యిందంటే దాని మీనింగ్ ఏంటంటే ఫార్మర్ నేలని అమ్మొచ్చు, తనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు. వేరే వాళ్ళు అమ్ముతుంటే కొనొచ్చు, తన తర్వాత తన పిల్లలకి ఇవ్వచ్చు. అంటే ప్రాపర్టీ అనేది హెరిడిటరీ అవుతుంది. తనకి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు తాకట్టు పెట్టచ్చు. దీనివల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఇకపోతే రైత్వారీ సిస్టంలో ఉన్న మెయిన్ పాయింట్ ఏంటంటే ట్యాక్స్ అనేది క్యాష్ ఫామ్లోనే కంపెనీకి కట్టాలి. ట్యాక్స్ అనేది క్యాష్ ఫామ్లోనే కంపెనీకి కట్టాలి. అంటే ఇంతకు ముందు చూసిన సిస్టమ్స్ జమీందారీ మహల్వారీ సిస్టమ్స్లో ఏంటంటే ఇంటర్మీడియరీస్ ఉంటారు ఫార్మర్కి కంపెనీకి మధ్య. జమీందారు, విలేజ్ హెడ్, వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ప్రాబబ్లీ ఫార్మర్ తీసుకువెళ్ళి వీళ్ళకి పంటిస్తే వీళ్ళమ్మి కంపెనీకి ఆ షేర్ ఇచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ అలా లేదు, డైరెక్ట్ రైతే కట్టాలి అండ్ రైతు క్యాష్గా కట్టాలి. ఇకపోతే ట్యాక్స్ ఎంత కట్టాలి అంటే పండిన పంటలో 50% అనేది ట్యాక్స్గా కట్టాలి. 50% ఆఫ్ ప్రొడ్యూస్ అనేది ఫార్మర్కి ట్యాక్స్గా కట్టాలి. అయితే ఇదేంటంటే ఈ సంవత్సరం నీకు 50 బస్తాలు పండింది, నెక్స్ట్ అంటే నువ్వు ఇందులో సగం 25, నెక్స్ట్ సంవత్సరం 100 బస్తాలు పండిందంటే నెక్స్ట్ సంవత్సరం అందులో 50 బస్తాలు ఇవి అమ్మేసి వచ్చిన డబ్బు ఇవ్వడం కాదు. సర్వే చేశారు కదండి ల్యాండ్, ఆ సర్వే చేసినప్పుడు లాస్ట్ ఇయర్స్లో ఎలా పండింది అన్నది కన్సిడరేషన్లోకి తీసుకుని దాన్ని యావరేజ్ చేసి అందులో 1/2 అనేది ఫార్మర్ కట్టాల్సి ఉంటుంది గవర్నమెంట్కి లేదా కంపెనీకి. సో ఆ అమౌంట్ అనేది ఫిక్స్ చేశారనమాట, ఏ ఫార్మర్ ఎంత కట్టాలన్నది. అండ్ దీన్ని ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి రివైజ్ చేయాలి. అంటే టైం గడిచే కొద్దీ ఇన్ఫ్లేషన్ అనేది ఉంటుంది కదండి, ఇన్ఫ్లేషన్ వల్ల ప్రైజెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో దీన్ని ఎదుర్కోవడానికి 30 ఇయర్స్కి ఒకసారి రివైజ్ చేయండి అని చెప్పి ఇందులో ఒక రూల్ ఉంది రైత్వారీ సిస్టంలో. మరి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి ఈ రైత్వారీ సిస్టమ్ వల్ల ఫార్మర్స్కి? ఈ రైత్వారీ సిస్టమ్ వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఫార్మర్కి కంపెనీకి మధ్య ఇంటర్మీడియరీస్ లేదా మధ్యవర్తులు అనేవాళ్ళు లేరు. సో దీనివల్ల 2 టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటేంటంటే ఫార్మర్స్ వీళ్ళకి కమిషన్ చెల్లించాల్సిన అవసరం లేదు ఇలా చేసినందుకు. ఇకపోతే మనం ముందు మహల్వారీ సిస్టంలో చూసాము, వాళ్ళు వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసే ఛాన్స్ అనేది ఉండదు. ఫార్మర్స్ని ఎక్స్ప్లాయిట్ చేసే ఛాన్స్ అనేది ఈ ఇంటర్మీడియరీస్కి ఉండదు ఈ సిస్టంలో. సో ఆ ఛాన్స్ అనేది కూడా ఉండదు. ఇకపోతే సెకండ్ పాయింట్, రిజిస్ట్రేషన్ చేసి టైటిల్ డీడ్స్ అనేవి ఇచ్చారు. అంటే ప్రాపర్టీ రైట్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. అంటే ఈ ప్రాపర్టీ రైట్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి అంటే ఏంటంటే ఫార్మర్కి ఇంకా ఇంట్రెస్ట్గా పనిచేయగలడు, ఇంకా ఎక్కువ భూమిని సాగులోకి తెచ్చి తన ల్యాండ్ అనేది ఒక కమోడిటీగా మారుతుంది. ఎందుకంటే ఇంకా ఎక్కువ ల్యాండ్ని సాగులోకి తెచ్చి కల్టివేట్ చేసినా లేదా కొన్నా కూడా తన నెక్స్ట్ జనరేషన్స్కి వెళ్తుంది, తన కష్టం అనేది వేస్ట్ కాదు. సో ప్రాపర్టీ రైట్స్ అనేవి డెవలప్ అయ్యాయి. ఇకపోతే ఈ సీడెడ్ ఏరియాస్లో మన్రో తీసుకున్న మెజర్స్ వల్ల చాలా బెనిఫిట్స్ అయ్యాయి. అది మన్రో ఏం చేశాడంటే ఫార్మర్స్కి కావలసిన లోన్స్, వాళ్ళు విత్తనాలు కొనుక్కోవడానికి, బావులు తవ్వుకోవడానికి, ఇలాంటి అగ్రికల్చరల్ పనులకి వాళ్ళకి కావాల్సిన లోన్స్ అనేవి మన్రో ప్రొవైడ్ చేసేవాడు. ఇకపోతే నెక్స్ట్ ఫెమైన్స్ వచ్చినప్పుడు, అంటే కరువులు వచ్చినప్పుడు రిలీఫ్ మెజర్స్ ప్రొవైడ్ చేసేవాడు. ఇకపోతే ఫ్లడ్స్,
వరదలు వచ్చి చెరువులు ఏమన్నా గళ్ళు తెగినా, ఇలా రిపేర్ వర్క్స్ ఏమన్నా ఉన్నా, ఇలాంటివన్నీ కూడా మన్రో చాలా ప్రాంప్ట్గా చేయించేవాడు. దీనివల్ల ఫార్మర్స్కి ఏంటంటే ప్రొడక్టివిటీ అనేది పెరిగింది, ప్రొడ్యూస్ అయ్యే క్రాప్ అనేది పెరిగింది. దీనివల్ల ఏరియా ఆఫ్ కల్టివేషన్ అనేది కూడా పెరిగింది. సో ఇవి దీని మెయిన్ బెనిఫిట్స్. మరి ఈ సిస్టమ్ వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ట్యాక్సేషన్ అనేది చాలా ఎక్కువగా ఉండేది కంపెనీ రూల్లో. ఇక్కడ మనం చూస్తున్నాం 50% అనేది ట్యాక్స్గా కట్టాలి, అంటే చాలా హై ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్. మనం ఇప్పుడు ప్రెజెంట్ మనం పే చేస్తున్న ట్యాక్స్ ల్యాబ్స్ ఎలా ఉన్నాయి? 5%, 10%, 20%, 30%. మరి ఎవరన్నా శాలరీడ్ ఎంప్లాయీస్ని అడిగితే అదే చాలా ఎక్కువ అంటున్నారు. మరి ఇది ఇంకా పండిన పంటలో హాఫ్ ఇవ్వడం అంటే ఇంకా చాలా ఎక్కువ ట్యాక్స్, హయ్యర్ ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్సేషన్. ఇకపోతే మన్రో ఉన్నంత కాలం బాగా లోన్స్ ఇచ్చాడు, వరదలు వచ్చినా కరువులు వచ్చినా చక్కగా చూసుకున్నాడు, ఫార్మర్స్ ఏం ఎఫెక్ట్ అవ్వకుండా. మరి ఆఫ్టర్ మన్రో ఏమైందంటే రాయలసీమలో చాలా ఫ్రీక్వెంట్గా కరువులనే వచ్చేవి. 1839, 1864 to 65 చాలా తీవ్రమైన కరువులు వచ్చేవి. బట్ అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఫార్మర్స్ అనేవాళ్ళు ట్యాక్స్ కట్టాల్సి ఉండేది. సో ఇలాంటి ట్యాక్స్ కట్టాల్సిన సిచ్యువేషన్ ఉండేది, కానీ పంట పండితే కదా ట్యాక్స్ కట్టేది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో వీళ్ళు ట్యాక్స్ కట్టడానికి ఏం చేసేవాళ్ళంటే మనీ లెండర్స్ దగ్గర నుంచి హై అమౌంట్కి మనీ అనేది తెచ్చేవాళ్ళు. అది తిరిగి కట్టలేకపోయారనుకోండి, అప్పుడు మనీ లెండర్ అనేవాడు ల్యాండ్ని జప్తు చేసేవాడు. దీనివల్ల ఆ తర్వాత ఓనర్ మనీ లెండర్ అయ్యేవాడు, ఫార్మర్ ఏమో టెనెంట్గా మారేవాడు. ఆర్ ఎందుకు మనీ లెండర్ దగ్గర అప్పు తీసుకోవడం అని ట్యాక్స్ కనుక పే చేయలేదనుకోండి, అప్పుడు కంపెనీయే వాళ్ళ ఫార్మర్ ల్యాండ్ని ఆక్షన్ చేస్తుంది, వేలం చేస్తుంది. అది కొనుక్కున్న వాళ్ళు ఓనర్ అయ్యేవాళ్ళు, ఫార్మర్ మాత్రం టెనెంట్ అయ్యేవాడు. ఈ విధంగా వాళ్ళ ప్రాపర్టీని వాళ్ళు లూజ్ అయ్యే సిచ్యువేషన్ అనేది వచ్చింది. ఇకపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ట్యాక్స్ అనేది క్యాష్ ఫామ్లో పే చేయాలి. మరి ఇప్పట్లాగా అప్పట్లో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, మార్కెట్స్ ఇలాంటివన్నీ కూడా లేవు. సో ఇప్పట్లాగా ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ స్టోరేజ్లో పెడదాం, మంచి రేట్ వచ్చాక అమ్ముదాము, ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఆ రోజుల్లో లేదు. పంట పండగానే ఆ ఊర్లో బాగా డబ్బున్న వ్యక్తి లేదా మనీ లెండర్ ఇతనే వ్యాపారం కూడా చేస్తూ ఉండేవాడు చాలా సిచ్యువేషన్స్లో. సో అతను ఎంత రేటు చెప్తే అంతకి దాన్ని అమ్మి తను కట్టాల్సిన ట్యాక్స్ ఫార్మర్ కట్టేసేవాడు. దీనివల్ల ఫార్మర్ కరెక్ట్ ప్రైస్ రియలైజేషన్, అంటే తను ఎంత లాభాల్లోకి వచ్చే సిచ్యువేషన్ అనేది లేదు దీనివల్ల. ఇకపోతే మెయిన్ ఏంటంటే మన ప్రెజెంట్ డే రాయలసీమ ఏరియా కనుక చూసుకుంటే ఈవెన్ ఇప్పుడే కాదు అప్పుడు కూడా వర్షపాతం అనేది చాలా తక్కువగా ఉండేది. సో పీపుల్ ఏం చేసేవాళ్ళంటే మిల్లెట్స్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువ తినేవాళ్ళు. వీటికి వర్షం అనేది అంతగా అవసరం ఉండదు, మిల్లెట్స్ అనేవి ఎక్కువగా తినేవాళ్ళు. వాళ్ళ ఫుడ్ కూడా ఎక్కువగా మిల్లెట్స్ తోటే ఉండేది. బట్ 1860లో ఏమైందంటే అమెరికన్ సివిల్ వార్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ అమెరికన్ సివిల్ వార్ అనేది ఏంటి అని ఎవరికన్నా క్యూరియాసిటీ ఉంటే చెప్తున్నాను. అమెరికాలో నార్థన్ స్టేట్స్కి, సదర్న్ స్టేట్స్కి స్లేవరీ విషయమై జరిగిన యుద్ధం ఇది. సో అమెరికన్ సివిల్ వార్ ఈ టైంలో ఏంటంటే అప్పటిదాకా బ్రిటన్కి కాటన్ అనేది అమెరికా నుంచి వెళ్ళేది. బట్ ఈ యుద్ధం వల్ల బ్రిటన్కి ఆ కాటన్ అందలేదు. సో దానివల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లో కాటన్ ప్రైజెస్ అనేవి బాగా పెరిగాయి. సో ఎక్కువ రేట్కి కాటన్ వస్తుంది కాబట్టి దాన్ని సప్లై చేయడానికి మన దత్తత మండలాల్లో ఫార్మర్స్ ఏం చేశారంటే కాటన్ అనేది కల్టివేట్ చేయడం స్టార్ట్ చేశారు. లైక్ మన కడప, కర్నూలు, అనంతపూర్ ఇంకా బళ్ళారిలో. ఇన్ఫ్యాక్ట్ మనం ఒక 10 years క్రితం దాకా కూడా చూస్తే
ఈ కోస్తా జిల్లాల నుంచి బళ్ళారి వెళ్ళి సెటిల్ అయి పత్తి పండించే వాళ్ళు చాలా ఎక్కువగా ఉండేవాళ్ళు. సో అక్కడ పత్తి కల్టివేట్ చేయడం అనేది స్టార్ట్ అయింది. మరి అప్పటిదాకా మెయిన్ ఫుడ్గా ఉన్న మిల్లెట్స్ అనేది సైడ్ లైన్ అయిపోయింది. దీనివల్ల సివిల్ వార్ 1865లో అయిపోయింది. అమెరికాలో కాటన్ అనేది మళ్ళీ మార్కెట్లోకి రావడం స్టార్ట్ అయింది, ఇంటర్నేషనల్ మార్కెట్కి. దీనివల్ల ప్రైస్ క్రాష్, సడన్గా కాటన్ రేట్ అనేది మార్కెట్లో పడిపోయింది. దీనివల్ల అప్పటిదాకా దత్తత మండలాల్లో కాటన్ పండించిన ఫార్మర్స్ అందరూ కూడా నష్టాల్లో కూరుకుపోయారు. ఇకపోతే ట్రెడిషనల్ ఫుడ్ అయిన మిల్లెట్స్ని పండించలేదు కాబట్టి వాళ్ళకి ఫుడ్ గ్రెయిన్స్ కూడా షార్టేజ్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ 1864-65లో రాయలసీమలో కరువు వచ్చినప్పుడు ఫుడ్ షార్టేజ్కి మెయిన్ రీజన్ ఏంటంటే కాటన్ కల్టివేట్ చేయడం అండ్ వార్ తర్వాత ప్రైజెస్ క్రాష్ అవ్వడం. సో ఇది వీటి వల్ల డిసడ్వాంటేజెస్. ట్యాక్స్ అనేది ఎక్కువగా ఉండేది. మన్రో తర్వాత ఫార్మర్స్ని ఎవరూ అంతగా పట్టించుకోలేదు. ట్యాక్సెస్ కట్టకపోతే ల్యాండ్ జప్తయ్యి అప్పటిదాకా ఓనర్గా ఉన్న ఫార్మర్ కౌలుదారుగా మారేవాడు. ఇకపోతే అమెరికన్ రెవల్యూషన్ తర్వాత కాటన్ ప్రైజెస్ క్రాష్ అయ్యాయి. అప్పటిదాకా ఫుడ్ కల్టివేట్ చేస్తున్న వాళ్ళు, సెల్ఫ్ సఫిషియెంట్గా ఉన్నవాళ్ళు దాన్ని పోగొట్టుకున్నారు. మరి ఈ రైత్వారీ సిస్టమ్ మొత్తం మీద మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఎవరు ప్రవేశపెట్టారు అంటే కెప్టెన్ రీడ్, థామస్ మన్రో. ఎక్కడ అంటే సీడెడ్ డిస్ట్రిక్ట్స్లో. ఇందులో ల్యాండ్కి ఓనర్ రైతు, ట్యాక్స్ కూడా రైతే పే చేస్తాడు, నో ఇంటర్మీడియరీస్. ట్యాక్స్ అమౌంట్ ఎంత అంటే 50%. సో ఇవి మెయిన్ పాయింట్స్ రైత్వారీ సిస్టంలో. మరి నెక్స్ట్ వీడియోలో మనం కంపెనీ కింద పనిచేసిన ఆఫీసర్స్లో వెరీ ఇంపార్టెంట్ పర్సన్ థామస్ మన్రో, అతని కాంట్రిబ్యూషన్స్ గురించి చూద్దాం.